హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డౌన్, ఎపిసోడ్ 102. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, బయట జోరుగా వర్షం, లోపల వణుకు పుట్టించే చలి, పక్కన ప్రియమైన అందాల శ్రీమతి, వీటికి తోడు వేధిస్తున్న విరహం. రణధీర్ తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. టవల్ విసిరేసి విండో నుండి బయటికి చూస్తున్న ఆరుహి దగ్గరికి వెళ్ళి బ్యాక్ నుండి కౌగిలించుకున్నాడు. తొల్లిపడి ఒక క్షణం బిగుసుకుపోయిన ఆరుహి మరుక్షణం మెల్లిగా తల తిప్పి కార్నర్ లుక్స్తో అతని వైపు చూసింది. ఆమె కళ్ళతో కళ్ళు కలిపి తన్మయంగా చూస్తూ ఆమె మెడ మీద పెదవులు ఆనించాడు. ఆరుహి దేహం సన్నగా కంపించింది. పరవశంగా కళ్ళు మూసుకున్నాయి. వెంటనే తేరుకొని కళ్ళు తెరిచిన ఆరుహి అతనికి దూరం జరగబోతుంది. ఆమెను మళ్ళీ వెనక్కి లాక్కున్నాడు రణధీర్. రణధీర్, లేమి అంది చిరాకు ప్రదర్శిస్తూ. వదలను అంటూ ఆమెను రివ్వున తన వైపుకి తిప్పుకొని, పరిషత్ నీతో ఏం మాట్లాడాడు అని అడిగాడు ఆమె కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ. గతుకుమంది ఆరుహి. ఒక్క క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అప్పుడే డోర్ నాక్ చేసిన సౌండ్ వినిపించేసరికి ఉలిక్కిపడి చూసింది. రణధీర్ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా ఫుడ్ పార్సల్తో సెల్వ. పార్సల్ తీసుకుని డోర్ పెట్టేసిన రణధీర్ పార్సల్ టేబుల్పై పెట్టి ఆరుహి ఎదురుగా నిలబడి ఆమె సమాధానం కోసం చూస్తున్నాడు. దేవుడా, ఇప్పుడు నేనేం చెప్పాలి? అబద్ధం చెప్దామన్నా ఏం దొరకట్లేదు అని మనసులో అనుకుంటూ అది జస్ట్ క్యాజువల్గానే మాట్లాడాడు. నేను నీ నుండి సపరేట్గా ఎందుకుంటున్నానని తెలుసుకోవాలనుకున్నాడు, అంతే అని అబద్ధం చెప్పేసింది. ఆమె మొహంలో మారుతున్న భావాలని లోతుగా గమనిస్తున్న రణధీర్కి ఆమె మాటలు అబద్ధమని తెలుస్తుంటే, ఓ అలాగా, చెప్పావు మరి అని అడిగాడు కనుబొమ్మలు పైకెత్తి. నా పర్సనల్కి చెప్పాల్సిన అవసరం లేదని, నాకు మళ్ళీ మెసేజ్ చేయొద్దని గట్టిగా చెప్పొచ్చేశాను అంది టెన్షన్ దాచుకుంటూ. రణధీర్ తన పాకెట్లో హ్యాండ్కి తీసి ఆమె నుదుటిపై చేరిన చెమటని తుడుస్తూ, నాకు చెప్పాల్సిందేమైనా ఉంటే ఇప్పుడే చెప్పు. తర్వాత నాకు తెలిస్తే నేను ఎప్పుడు సిచ్యువేషన్కి కాస్త ఎక్కువగా రియాక్ట్ అవుతానని నీకు బాగా తెలుసు అని అన్నాడు. నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఎక్కువ రియాక్ట్ అవ్వడం ఆపి ఇక్కడ నుండి వెళ్తావా లేదా అంది ఆరుహి ఒకంత చిరాకుగా. నోప్, నేను ఈరోజు మంచి మూడ్లో ఉన్నాను. ముందు నువ్వు నేను డిన్నర్ చేద్దాం అని అంటూ అతని చేతులను ఆరుహి చేతుల మీద నుండి నడుము మీదుగా రొమాంటిక్గా కదిలిస్తూ, మై డియర్ వైఫ్, మై స్వీట్ హార్ట్, నీకోసం నేను ఏదైనా చేయగలనని నీకు బాగా తెలుసు. ఎవరైనా నిన్ను ఇబ్బంది పడితే నేను వారిని వదిలిపెట్టాను. బగబగ మండుతున్న అతని కళ్ళలు తన మీద అతనికున్న పిచ్చి ప్రేమ కనిపిస్తుంది ఆరుహికి. డిన్నర్ అంది మెల్లిగా. నేను చేసేది అదే అని అంటూ ఆరుహి నడుముని తన చేతులతో బంధించేసి ఆమె మెడపై పెదవులు అద్దుతూ చిన్నగా లవ్ బైట్ ఇచ్చాడు. ఆ తీయని నొప్పికి తనువంతా జల్లుమనగా ఆరుహి నోటి నుండి నిట్టూర్పు వెలువడింది అప్రయత్నంగా. ఇంతకు ముందులా అతని స్పర్శ ఆమెకు చిరాకుని, కోపాన్ని కలిగించట్లేదు. అతను చూపించే ప్రేమ, తన కోసం పడుతున్న ఆరాటం తపన రాయిలా మారిన ఆమె హృదయాన్ని క్రమంగా కరిగిస్తుంటే ఆమెలో నిక్షిప్తమై ఉన్న ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎంత దాచాలనుకున్నా దాగలేనంటూ బయటకు వస్తున్నాయి. ఎంత వద్దనుకున్నా అతని స్పర్శని ఆమె దేహం అనుభూతి చెందుతూ తన వివశరాల్ని చేస్తుంది. రణధీర్ పెదవులు ఆమె మెడవంపులో తడియారని తీయని చిరుముద్దులు ఇస్తుంటే అతని చేయి మెల్లిగా ఆరుహి టీషర్ట్ లోపలికి పాకి ఆమె నడుముని సుతారంగా తడుముతూ ఉంది. ఆ చర్యకి ఆరుహి శ్వాస గాఢమైంది. కళ్ళు అరమోడుపులయ్యాయి. ఐ వాంట్ యు అర్హి. ఆమె చెవి దగ్గర మత్తుగా వినిపించిన అతని మాటలకు కళ్ళు తెరిచి రణధీర్ కళ్ళలోకి చూసింది ఆరుహి. అతను తనని ఎంతగా కోరుకుంటున్నాడు అతని కళ్ళలో కనిపిస్తుంటే నోట మాట రాలేదు ఆరుహికి. కోపం, బాధ, ప్రేమ, భయం, మిక్స్డ్ ఎమోషన్స్ ఆమె గుండె నిండగా కళ్ళలో కన్నీళ్లు నిండాయి. రణధీర్ ఆమె చేతిని తన హృదయంపై పెట్టుకుని, ఫీల్ మీ డియర్, నిన్ను ప్రాణంగా ప్రేమించి నీ రణధీర్ని నేను అని అంటుంటే భావోద్వేగంతో ఆరుహి కళ్ళ నుండి కన్నీళ్లు చెంపల మీదుగా జారగా రణధీర్ తన పెదవులతో చెంపల మీది కన్నీటిని తుడిచేసి ఆమె పెదవులు అందుకొని అత్యంత గాఢంగా, ఉద్రేకంగా చుంబిస్తున్నాడు. ఆ గాఢమైన ముద్దు ఆరుహికి పిచ్చెక్కిస్తుంటే అతి కష్టంగా వెనక్కి జరిగి, రణధీర్, డోంట్ డూ దిస్ లోగొంతుకతో అంది.
ఎగశ్వాస తీసుకుంటూ. నాట్ ఎనీమోర్ అని అన్నాడు ఆమె బుగ్గపై పెదవులద్దుతూ. మనమిద్దరం విడిపోయాం. ఆరుహి మాటలకు ఆగిన రణధీర్ తన కళ్ళలోకి చూసి, నువ్వు నా నుండి విడిపోగలిగావా అని అడిగాడు. ఆరుహి దగ్గర సమాధానం లేదు. యు కాన్ బ్రేకప్ విత్ మీ. ఆమె మెడను ముద్దాడుతూ ఎగిసిపడుతున్న ఆమె ఎద మీద గాఢంగా ముద్దు పెట్టాడు. ఆరుహి శ్వాస మరింత వేగంగా మారింది. రణధీర్ ఆమెను చేతిలో ఎత్తుకొని బెడ్పై పడుకోబెట్టి ఆమె మీదకు చేయి మొహం నుండి మొదలుపెట్టి దేహం ఆశాంతం ముద్దులతో ముంచెత్తుతుంటే ఆరుహికి పిచ్చెక్కిపోతున్నట్టుగా ఉంది. అతని దూరంగా నెట్టేయాలని అనుకున్నా, నెట్టేయలేకపోతుంది. పరీక్షిత్ వల్ల రణధీర్ గురించి భయంతో ఆందోళనలతో నిండిన ఆమె హృదయానికి అతని సాన్నిహిత్యం ధైర్యాన్ని ఓదార్పుని ఇస్తుంటే అతని దూరం చేయలేకపోయింది. మైండ్కి మనసుకు జరుగుతున్న సంఘర్షణలు ఈసారి మనసే పైచేయి సాధించింది. రణధీర్ ప్రేమను ఫీల్ అవుతూ తన దేహాన్ని అతనికి అప్పగించేసి కళ్ళు మూసుకుంది. ఆరుహి ప్రతిఘటించకపోవడంతో అంగీకారంగా భావించిన రణధీర్ ఇంకా ఆగలేకపోయాడు. అతని షర్ట్ విప్పి పక్కన పడేసి ఆమె టీషర్ట్ రిమూవ్ చేసి అందాల ఎదలోయపై తీయని అదర సంతకాలు చేస్తుంటే తన్మయత్వంలో మునిగి తేలుతూ అతని వీపుని చుట్టేసిన ఆరుహి అతని పెదవులు ఆమె నాభిని ముద్దాడుతుంటే చిగురుటాకులా వణిగిపోతూ అతని గట్టిగా చుట్టేసింది. ఆమె లేలెత్తి నడుముని ముద్దుల్లో ముంచెత్తి మరింత ముందుకు వెళ్తూ ఆమె ఏదో అందాలను దాచిన ఇంధన్ని రిమూవ్ చేయబోయిన రణధీర్ ఆగి ఆమె మొహంలోకి చూశాడు. ఏదో మైకం కమ్మేసినట్టుగా కళ్ళు మూసుకుని ఉంది. ఎందుకో ఇది సరైన సమయం కాదేమో అని అనిపించింది రణధీర్కి. ఆరుహి నా భార్యని, ఐ హ్యావ్ ఫుల్ రైట్స్ ఆన్ హర్. బట్ తనకి నా మీదున్న కోపం కంప్లీట్గా తగ్గలేదు. నన్ను హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేయలేదు. తన హెల్ప్లెస్ సిచ్యువేషన్ని నేను అడ్వాంటేజ్గా తీసుకోకూడదు అని అనుకుంటూ వెంటనే తనని వదిలి బెడ్ దిగిన రణధీర్ షర్ట్ వేసుకుని వేగంగా బయటికి నడిచాడు. అతను దూరం అవ్వగానే కళ్ళు తెరిచిన ఆరుహి రణధీర్ వెళ్ళడం చూస్తూ ఉండిపోయింది. అతను తన నుండి దూరంగా వెళ్ళిపోతున్నట్లు ఆమె కనిపించి ఆమె మనసంతా ఏదోలా అయిపోయింది. కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. ఆ దూరం భరించలేనట్లు లేచి అతని వెనుక పరిగెత్తింది. కానీ డోర్ దగ్గర ఆగిపోయింది. నో, నేను వెళ్ళను, ఎప్పటికీ వెళ్ళను, ఈజ్ అ డబుల్ అని అనుకుంటూ డోర్ క్లోజ్ చేసి బయటపై వాలిపోయింది. ఎంత వద్దనుకున్నా ఆమె కళ్ళ వెంట కన్నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి. ఆరుహి ఇంటి బయట నిలబడి ఉన్న రణధీర్ తన ఫోన్లో అంతా చూస్తూనే ఉన్నాడు. ఆరుహి ఆవేదన అతని మరింతగా బాధించింది. స్క్రీన్పై తన రూపాన్ని చేతితో తాకుతూ, నువ్వు నన్ను హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేసిన రోజు నేను నీకు మరింత దగ్గర అవుతాను. ఐ నో యు లవ్ మీ సో మచ్. ఈరోజు నీకు దగ్గరై నేను వదిలొచ్చినప్పుడు నా కోసం నువ్వు పడే ఆరాటం స్పష్టంగా కనిపిస్తుంది. నేను ఆరాటాన్ని మేల్కొల్పాలి అంతే. నవ్ 8 days లెఫ్ట్ అని అనుకుంటూ దీర్ఘంగా నిట్టూర్చి ఫోన్ పాకెట్లో పెట్టుకొని ఇంటికి వెళ్ళి బెడ్పై పడుకొని స్క్రీన్ ఆన్ చేశాడు. ఆరుహి అలాగే పడుకొని బ్లాంక్గా సీలింగ్ వైపు చూస్తుంది. అలాగే చూస్తూ ఉండిపోయాడు రణధీర్. కాసేపటికి లేచిన ఆరుహి కింద పడిన టీషర్ట్ వేసుకుని ఫేస్ వాష్ చేసుకుని వచ్చింది. టవల్తో మొహం తుడుచుకుంటూ ఉన్న తన కళ్ళు టేబుల్పై ఉన్న ఫుడ్ పార్సిల్పై పడ్డాయి. టవల్ పక్కన విసిరేసి ఫుడ్ పార్సిల్ చేతిలోకి తీసుకుంది. ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్ళావు? నాతో ఆడుకుంటున్నావు కదా నువ్వు. అయినా నాకు కూడా బుద్ధి లేదు. అలా ఇలా నీ మాయలో పడిపోయాను. నువ్వు మాయగాడివి, మంత్రగాడివి, డెవిల్వి, మాన్స్టర్వి. ఆరుహి కోపంగా తిడుతున్నా ముద్దుగా అనిపించి నవ్వొచ్చింది రణధీర్కి. నా మీద అంత ప్రేమ ఉంటే నా కోసం నిన్ను నువ్వు మార్చుకోవచ్చు కదా. అది మాత్రం చేయవు. నువ్వు అలాగే ఉంటావు. నన్ను మాత్రం నీకు నచ్చినట్టుగా మార్చుకుంటావు. నీలాంటి మెంటలోడితో నేను లైఫ్ లాంగ్ వేగలేను. నువ్వు వద్దు, నీ ఫుడ్ వద్దు అని కోపంగా పార్సల్ టేబుల్పై పెట్టి వెనక్కి తిరిగింది. కానీ ఆకలి అంటూ బుజ్జిపుట్ట బోరుమంటుంటే మళ్ళీ వెనక్కి తిరిగి పార్సల్ తీసుకుంది. నవ్వుకున్నాడు రణధీర్ ప్లేట్లో పెట్టుకుని తింటూ. రణధీర్ గుర్తొచ్చి ఆగిపోయింది. తను తినలేదు కదా, ఏమైనా తిన్నాడో లేదు. అయినా ఆయన ఏమైనా చిన్నపిల్లాడా, ఆకలిస్తే తనే తింటాడు అని అనుకుని కాస్త తినేసి బెడ్పై పడిపోయింది. నైట్ నాకు నిద్ర లేకుండా చేస్తావు, మార్నింగ్ లేట్ అయితే పనిష్మెంట్ ఇస్తావు, టుమారో అస్సలు లేట్గా వెళ్ళకూడదు అని అనుకుంటూ ఫోన్లో అలారం పెట్టుకుని నిద్రకు ఉపక్రమించింది. తనని చిరునవ్వుతో ప్రేమ నిండిన కళ్ళతో ఆర్తిగా చూస్తూ, నేను నీకోసం చాలా చేంజ్ అయ్యాను డియర్. నువ్వు వదిలేయక ముందున్న రణధీర్ అయితే
నువ్వు కనిపించిన వెంటనే నిన్నెత్తుకుని బలవంతంగా ఇంటికి తీసుకెళ్లేవాడు. బట్ ఈ రణధీర్ అలా చేయలేదు. ప్రేమతో నీ మనసుని మళ్ళీ గెలుచుకోవాలనుకుంటున్నాడు. అది నీకు అర్థం కావట్లేదా? ఐఎమ్ నాట్ 100% పర్ఫెక్ట్. ఐ హ్యావ్ ఫ్లాస్. ఐ మేక్ మిస్టేక్స్. బట్ మై హార్ట్ ఈస్ ప్యూర్ అండ్ మై లవ్ ఈస్ రియల్. ఈవెన్ ఐఎమ్ ట్రైంగ్ టు చేంజ్ మై సెల్ఫ్ ఫర్ యూ. బట్ అదంత ఈజీ కాదు. టైం పడుతుంది. ట్రై టు అండర్స్టాండ్. భారంగా ఊపిరి తీసుకుని వదిలి ఆరుహి వైపు చూస్తూ అలాగే కళ్ళు మూసుకున్నాడు. మార్నింగ్ తన డ్యూటీ టైం కంటే అరగంట ముందే హోటల్కి చేరుకుంది ఆరుహి. తను రావడం చూసిన దిశ లేచి తనకి ఎదురుగా వెళ్ళి నిలబడి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని మొహం ముడుచుకుని చూస్తుంది. ఆరుహి నవ్వుతూ, ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని అడిగింది. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. వాట్ అంది ఆరుహి అర్థం కానట్టుగా చూస్తూ. నీకు 2 days కంటిన్యూస్గా వర్క్ చేయమని పనిష్మెంట్ ఇచ్చారు కదా, మరి అలాంటప్పుడు రణధీర్ సార్ నిన్ను ఎలా క్షమించారు? ఆరుహి తల అడ్డంగా ఊపి, ఆయన నన్ను క్షమించలేదు. మీటింగ్ అయ్యేసరికి లేట్ అయింది. ఆయనే నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేశారు. పనిష్మెంట్ గురించి మర్చిపోయినట్లున్నారు అంది. ఏంటి, రణధీర్ సార్ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేశారా? ఆశ్చర్యంగా అడిగింది దిశ. అవును, మీటింగ్ అయ్యే వరకు లేట్ అయింది అండ్ వర్షం కూడా పడుతుంది, అందుకే డ్రాప్ చేశారు. ఓ, ఇట్స్ గుడ్. రణధీర్ సార్ నీ పట్ల కాస్త ఎక్కువ కన్సర్న్ చూపిస్తున్నాడు కదా, ఏంటి సంగతి అనే దిశ టీజింగ్గా అంటుంటే, నేను ఆయన అసిస్టెంట్ కదా, ఆ మాత్రం చూపించకపోతే ఎలా అని అక్కడితో డిస్కషన్ ఎండ్ చేసి ఆరుహి వెళ్ళబోతుంటే నీల్ తనకి అడ్డుగా వచ్చి నిలబడ్డాడు. వెయిట్ ఆరుహి, నీకు రణధీర్ సార్కి మధ్య ఏం జరుగుతుందో మన హోటల్ స్టాఫ్ అంతా తెలుసుకోవాలనుకుంటున్నారు అని నీల్ అనేసరికి ఆరుహి చురుగ్గా చూస్తే దిశ నీల్ చేతిని పట్టుకుని, నీల్ సార్ ఏం మాట్లాడుతున్నారు? నేను ఆరుహితో సరదాగా అన్నాను అంతే అంది. నీలామును సైలెంట్గా ఉండమని సైగ చేసి ఆరుహి కళ్ళలోకి చూస్తూ, ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్. రణధీర్ సార్ వచ్చిన వెంటనే నిన్ను రిసెప్షన్ నుండి తీసేసి తన అసిస్టెంట్గా ఎందుకు పెట్టుకున్నారు? నీ మిస్టేక్స్ అన్నింటినీ అంత ఈజీగా ఎందుకు క్షమిస్తారు? ఫస్ట్ డే హోటల్ పార్టీలో నీతో కలిసి డ్యాన్స్ కూడా చేశారు కదా, ఎందుకు? ఏం జరుగుతుంది మీ మధ్య అని అడుగుతుంటే ఆరుహికి పిచ్చి కోపం వచ్చింది. వాట్ ఈస్ దిస్ నీల్ సార్? మీరు ఇవన్నీ అడగాల్సింది రణధీర్ సార్ని, నన్ను కాదు అని బదిలిచ్చింది. నో, యూ షుడ్ రెస్పాండ్ మొండిగా అన్నాడు నీల్. నీల్ సార్ లీవ్ ఇట్, ఎందుకంత స్టబన్గా ఉంటున్నారు, తనని వెళ్ళనివ్వండి అంది దిశ. వాళ్ళ డిస్కషన్ విని స్టాఫ్ కొంతమంది రిసెప్షన్ దగ్గర గుమిగూడి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన రణధీర్, మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా అవి నన్ను అడగండి అని లౌడ్ వాయిస్తో గంభీరంగా అన్నాడు. తమ ముందు రౌద్రంగా నిలబడిన రణధీర్ని చూసి అందరూ ఒక్కసారిగా భయపడ్డారు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? నీల్ క్వశ్చన్స్కి రణధీర్ ఎలా ఆన్సర్ చేయబోతున్నాడు? ఆరుహి తన భార్య అయిన నిజాన్ని అందరి ముందు బయట పెట్టనున్నాడా? నీల్ ఎలా రియాక్ట్ అవుతాడు? దిశతో పాటు స్టాఫ్ అందరూ ఎలా రియాక్ట్ అవుతారు? రణధీర్ ఆరుహిల మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? పరిస్థితి ఇచ్చిన వార్నింగ్ రణధీర్కి తెలుస్తుందా? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.